ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏదైతే అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ కూడా తొలగిస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ 4 లక్షల మంది ఉద్యోగస్తులం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా సిపిఎస్ ఉద్యోగస్తులందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏదైతే అప్పుడు చేసినటువంటి ఉద్యమాలు అణచివేయాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం, తీరా మేమేమో ఏదో తెగించి అక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, దాదాపు మాపైన కూడా ఒక 3 కేసులు కూడా బనాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కేసులు ఉద్యోగస్తులపైన అక్రమంగా బనాయించారు. వాటన్నిటిని కూడా పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానన్నింటినీ కూడా ఎత్తివేస్తామని చెప్పడం ఉద్యోగస్తులందరూ తరపున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు పాలాభిషేకం చేస్తున్నది వచ్చి అక్రమంగా బలాయించారనమాట. ఎంప్లాయీస్ మీద సిపిఎస్ని తీసుకొని వచ్చి ముందుకి సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ కావాలి అని మేము పోరాటాలు ఎన్నో చేశాము. గుంటూరు గర్జన అయితేనేమి, విజయవాడ ప్రోగ్రాంలు అయితేనేమి, ఎక్కడెక్కడో చేశాము ఏపీ స్టేట్స్లో. అవన్నీ చూసిన ప్రభుత్వము ఈ ఉద్యోగస్తుల మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనే ఒక ఇదిలో ఒక అక్రమంగా ఒక కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అణిచివేశారు. అవన్నీ తొలగిస్తూ ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యకి మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.